స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలను మూలవాక్యంగా నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి, లేని వారు ఆలకించవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమె. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ఉదయకాలం నుండి ఇప్పటి వరకు చిన్నవలసల, పెదవలసల, కోలంక 3 స్థలాల్లో ప్రభువా ఇగో నాయన మమ్మల్ని ఎంతగానో నడిపించావు, బలపరిచావు నాయన, నీకు స్తోత్రాలు. ఇగో చివరి ఆరాధన యానం ప్రాంతాన్ని బట్టి నీ పాద సన్నిధిలో అయా మేము మొరపెడుతూ ఉంటుండగా మమ్మల్ని దర్శించండి. చదవబడిన లేఖనము ద్వారా ప్రభా ఇగో మాకందరికి అవసరమైనటువంటి నీ మాటను అయా మాకు వినపడచేతండి. నీ మాటను మా వెనుకడులో విరిచి వడ్డించి ఆస్వాదించండి తండ్రి. చెప్పవలసిన రీతిగా, విభజించవలసిన రీతిగా నాయన నీ దాసుడు చెప్పడానికి, విభజించడానికి నీవే జ్ఞాన హృదయము, సమయోచిత ఆలోచన, దైవ ప్రత్యక్షత కలుగు చేయండి. ప్రతి ఆటంక శక్తులను లయపరచండి. ఇగో నాయన నీ సన్నిధిలో నీ స్వరం వినడం కొరకు ఆస్తూ ఉన్నటువంటి నీ ప్రజలను అందరినీ దర్శించి స్పష్టముగా తేటగాను మీరే మాట్లాడి మిగిలిన నీ రక్త మాంసాల్లో మేము యోగ్యులుగా పాలుగుంపులు పొందుటకు కృపణీయమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ, లైవ్లో ఉన్న వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిది. చాలా క్లుప్తంగానే ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుని ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు గారు దేవుని శక్తిని రుచి చూచిన తర్వాత పడిపోయినటువంటి వారిని గూర్చి మాట్లాడుతుంది లేఖనం. దేవునిలో ఎదిగి దేవుని మాటను తెలుసుకుని దేవుడికి మంచేదో చెడేదో ఇది తెలుసు దేవునికి అని అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి తర్వాత మనము గనక తొలగిపోతే, అటివారు తొలగిపోతే ఏమైపోతారు అని, అంటే చిన్నవాసుల్లో ఎత్తుకున్నటువంటి వాక్యములు అనేక సంగతులు చెప్పడానికి అవకాశం లేదు. ఆ పారంపర్య దేవుడు ఈ యొక్క లేఖన భాగాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే మారు మనసు అందరికీ అవసరం, మంచిది. కానీ కొంతమందికి మారు మనసు అనేటువంటిది ఇంకా వారికి ఎప్పటికీ కలగదు. వారిని మళ్ళా దేవుడు నూతన పరచుడంట అసాధ్యము అంట. హల్లెలూయా. అక్కడ లేఖనం ఏం చెప్పింది? అట్టి వారిని మరలా నూతన పరచుట అంటే, ఒకసారి చూడండి, దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉన్నదండి? దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. అండ్ దేవుడు ఇలా చూడాలి, దేవుడు తన స్వభావానికి విరోధముగా, వ్యతిరేకంగా ఆయన ఏమి చేయడు అట. ఇప్పుడు సపోజ్ దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా అబద్ధం ఆడతాడా? ఇప్పుడు మనం మనుషులం కనుక అవకాశాన్ని బట్టి ఏం చేస్తాం, తప్పదని ఈజీగా అబద్ధం ఆడతాం మనం. దేవుడు అబద్ధం ఆడతాడా అంటే ఆయన ఆడలేడు, ఆయన వల్ల కాదు. ఆయనకి అసాధ్యమైనది ఈ భూమి మీద ఏదీ లేదు. కానీ ఆయన స్వభావముతో ఆయన న్యాయం ఎట్టి పరిస్థితుల్లో ఎవరి పట్ల న్యాయం తప్పడు. అందులో ఆయన అబద్ధం ఆడాడు. అలాంటి దేవుడు అంట ఏం చేయలేడంట, మనుషుల్ని నూతన పరచడం అసాధ్యం అంట. అంటే దేవుడు మన పట్ల చేయాలనుకున్నటువంటి ఒక కార్యం, ఒక పని దేవుడికి అసాధ్యమైతే అంటే చూడండి, వారికి లాభమా నష్టమా? ఘోరమైనటువంటి నష్టం. వాళ్ళని నూతన పరచడం అసాధ్యం అంట. అంటే ఎంత భయంకరమైనటువంటి కాఠిన్యముతోటి దుష్ట శక్తుల బంధకాల చేత వీళ్ళు బంధింపబడి ఉన్నారో ఆలోచన చేయండి. దేవునికి అసాధ్యం అంటే అటు వారిని నువ్వు నేను ఏడ్చి మారు మనసు ఇవ్వండి ఏసయ్యా, కాపాడండి ఏసయ్యా అని ఏదో మన ప్రేమతో మాట్లాడి ఉపవాసాలు ఉండి కనిపెట్టి ప్రార్థన చేస్తే మారిపోతారా? దేవుడికి అసాధ్యం అంటే అటు వారిని నూతన పరచుట అంటే దాని అర్థం ఏంటో చెప్తున్నాను వినండి.
మన జీవితాలలో దేవుడే మనల్ని బాగు చేయడం అసాధ్యములాగా మనం చేయకూడదు ఎప్పుడు కూడా. మనకి మారు మనసు కలిగించడం దేవుడికే అసాధ్యములాగా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు అటువంటి పరిస్థితి మనకు రాకూడదు మాట. నేను మొన్న ఓఫిర్ మినిస్ట్రీస్ 2 జిల్లాల సేవకుల ఫెలోషిప్లో దేవుని కృప పెట్టి మొట్టమొదటిసారిగా నాకు వాక్యం చెప్పేటువంటి అవకాశం ఇచ్చారు. నేను నార్మల్గా వెళ్ళాను, 3 నెలలు అవుతుంది నేను వెళ్ళి, ఆరోగ్యం బాగోక అప్పటి నుంచి వెళ్ళలేదు. దూరం ఉన్నాయి. సడన్గా వెళ్ళాను, కూర్చున్నాం. అయ్యేసరికి సడన్గా జోసఫ్ వాక్యం చెప్తాడని పాస్టర్గా చెప్పాను. 3 సార్లు దేవుడు ఎవరికి వాక్యం ఇవ్వాలని అంటే రవిసాద్ గారితో జోసఫ్ అని దేవుడు పదే జ్ఞాపకం చేస్తాడట. సడన్గా నాకు ఇచ్చారు సేవకుల మీటింగ్, వాక్యం, అందరూ వాక్య సేవకులు అక్కడ. ఒకసారి గుండె జల్లు అని అనిపించింది నార్మల్గా చెప్తున్నాను. సో అక్కడ నార్మల్గా అంటే ఎందుకు చెప్తున్నానంటే అక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే దేవుని చేత ఈ తరములో సత్య సంబంధమైనటువంటి పరిచారకులుగా పరిచర్య చేయడానికి పిలువబడ్డాం. కానీ పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా నడుచుకోకపోవడం వలన ఒక జొనాథన్ అబ్షాలోం అయ్యాడు. ఈరోజు ఒక ఇస్కరియోతు యోధయ్యి ఇప్పుడు కూడా ఒక కోలంకులు అది పెడుతుంటే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. రోజు అయ్యే పనులు పెడుతున్నారు, బొల్ల జరుగుతూ ఒక పోస్ట్ పెడుతున్నాడు. అంటే ఓఫిరి గారికి వాక్యమే తెలియదట, ఓకదంపుడు ప్రసంగాలు అంటే ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. నేను ఎట్టాను అలా 2 అన్నదమ్ములకి, మరి ఇన్ని రోజులు ఆ గ్రంథాలు చదివి సిగ్గు శరం లేకుండా ఎలా బోధించారు మీ అన్న నువ్వు అని పెట్టాను, తమ్ముడికి పెట్టాను పోస్ట్. అంటే ఎన్నాళ్ళు ఈ గ్రంథాలలో ఉన్నది లేఖనసారం సత్యం, దాని కొరకు నేను బ్రతుకుతాను, దాని కొరకే చచ్చిపోతాను. చిన్నవాసలో మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆ వీడియో ఇప్పుడు కూడా ఉంది. ఓఫిరే గారిని కలిసినప్పుడు డైరెక్ట్గా ఆ వీడియో చూపించి, నాన్నగారు ఇదేమన్నా మేము ఇది చేయమంటారా, పబ్లిక్ చేయమంటారని ఆయన పర్మిషన్ అడుగు తీసుకుందామని నేను అలా వదిలేనమాట. తిక్క వాదన వాగుతున్నాడు ఈయన. ఏంటి చెప్పాను నేను అంటే పిలవడ్డం ఒక సత్య సంఘములోనికి, సత్య దేవుని దగ్గరకు, సత్య సేవకుడి దగ్గరికి మనం పిలవబడ్డాం. పిలవబడినటువంటి తర్వాత అందరి ఆలోచన ఒకలా ఉండదు. దుష్టుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనతో తమ సొంత స్వభావానికి తగినట్లుగా నడుచుకునేలా చేస్తాడు. అంటే దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడో దానికి తగినట్లుగా నడచకపోతే ఏమవుతుందో తెలుసా, ఒక్కొక్కరు తొలగిపోతారు. అది చెప్పాను అక్కడ సడన్ గా. 2008 ఆనంద భారత్లో సర్వసత్య మహాసభలు పెట్టినప్పుడు పగలు అగాపే ఫ్యామిలీ ప్రేయర్ అని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో పగలు కూడుకు జరిగింది బైబిల్ స్టడీ. అప్పుడు ఓఫిర్ గారు ఏం చెప్పారంటే అగాపే సంఘంలో నుండి, ఓఫిర్ మినిస్ట్రీస్లో నుండి నన్ను విడిచి అనేకులు వెళ్ళిపోతారు బయటికి అని చెప్పాడు ఆయన. 18 సంవత్సరాలు అవుతుంది ఆ ప్రసంగం ఆయన చేసి, నేను విని. అప్పుడు నాకు అంత వాక్యం తెలియదు, భక్తి ప్రార్థన ఏమీ తెలియదు, గురి గమ్యం లేనటువంటి ఒక బ్రతుకుతో ఉన్నాను, రక్షణ పొందాను, దేవుడు దొరికాడనే తప్ప వాక్య సారాంశం అనేటువంటిది అంత ఏమీ తెలియదు 18 సంవత్సరాల క్రితం. కానీ ఎందుకు వెళ్ళిపోతారు ఓఫిర్ మినిస్ట్రీలోంచి, ఇంత గొప్ప దైవజనుడి దగ్గర నుంచి, సత్యంలోంచి ఎందుకు వెళ్ళిపోతారు అని ఒక భయం మాత్రం ఉండిపోయింది. ఎందుకు వెళ్ళిపోతారు అని అంటే నేను సేవకుల మీటింగ్లో చెప్పింది, మనిషి తన సొంత ఆలోచన నెరవేర్చుకోవడం కొరకు ప్రధానమైన కారణం. సేవకుడైనా విశ్వాస అయినా తన సొంత ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసినప్పుడు అది నెరవేరకపోవడం చూసి ఏమవుతారంటే తొలిపోతారు. ఈ జొనాథన్ గారు ఉన్నారు, అమెరికాకి దేవుడు దైవజనుల ద్వారా సేవకు పెట్టారు, అది ఆయనకి ఘనతే కదా. ఓఫిర్ మినిస్ట్రీలోంచి 3 మంది సేవకులు ఉంటుండగా ఒక సేవకుడు ప్రత్యేకంగా ఎన్నుకోబడి అమెరికాకి ఓఫిర్ మినిస్ట్రీ పక్షంగా సేవ చేస్తున్నాడు అంటే ఆయనకి ఘనత. అది ఇంతమంది పెద్ద మినిస్ట్రీలు అనండి అంటే చూసుకున్నాడు, తన ఘనతను చూసుకున్నాడు, తన హక్కును చూసుకున్నాడు. నాకేంటి అనుకున్నాడు, తన సొంత ఆలోచన పని చెప్పాడు. దేవుడు మారు మనసు ఇవ్వడానికి ట్రై చేస్తాడండి, దేవుడు దిద్దుతాడు. దాన్ని వాతవేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారిగా తొలగించేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇంకా మీరు ఏదైతే ఫిక్స్ అయిపోయినారో సరే దాన్నే చేస్తావా, సరే చెయ్యనని ఆయన అప్పగించేస్తాడు దేవుడు. బైబిల్లో బోల్డ్ లేఖనాలు ఉన్నాయి అలాగా అప్పగించాడు. ఈరోజు అంత తలతిక్కగా మాట్లాడుతున్నాడు, ఆయనకి అర్థం కావట్లేదు, అంతే దారి తప్పిపోయినాడు, ఎలాగైనా మాట్లాడతాడు. అవునా కదా? హల్లెలూయా. ఇక్కడ లేఖన మధ్య చెప్తుంది, నేను వాళ్ళు ఏదో పాయింట్ చేయడానికి నా ఉద్దేశం కాదు, కానీ మనకు ఒక పాఠం నేర్పుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని? దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, ఫుట్ నోట్ లో చూడండి ఒకసారి, రుచి చూచిన తర్వాత
తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువేయబడుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచు ఉన్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎవరో ఒక భక్తుడు సంఘంలో వాళ్ళకి వీళ్ళకి మారు మనసు రావాలని ప్రార్థన చేసి ఇన్ని ఇబ్బందులు పడే బదులు సాతానికి మారు మనసుతో పని అయిపోతుంది కదని ప్రార్థన చేసాడంట. సాతాన్ని చేసిన వాళ్ళు గట్టిగా కొట్టాడంట గోమెన్. నాకు మారు మనసు రావాలని ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు సపోజ్ మనమే తెలిసినటువంటి వ్యక్తులను నీ మారు మనసు కొరకు నేను ప్రార్థన చేస్తాను అన్నాను చూద్దాం. వాళ్ళు అవునా చాలా సంతోషం థ్యాంక్ యూ అంటారా? మనుషులే. మరి వాళ్ళు ఒప్పుకోరు, సాతాను కూడా ఒప్పుకుంటాడా? మన వాళ్ళని కొన్నిసార్లు మైకులో ప్రార్థన నేను ఎందుకు చేయనేమనో తెలుసా? ఏమండి, మైకులో ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఊరోళ్ళకి మారు మనసు ఇవ్వండి, పక్కింటి వాళ్ళు మారు మనసు ఇవ్వండి, వీళ్ళకి మారు మనసు ఇవ్వండి చేసేస్తున్నారు డైరెక్ట్గా మైకులోను. అన్నవాడు ఏం చేయాలి ఇప్పుడు? కత్తెట్టుకుని వస్తాడు మన దగ్గరికి. అందుకని ఖచ్చితంగాని మనం వ్యక్తిగతంగా చేసుకునేటువంటి ప్రార్థనలు గుంపులో అస్సలు చేయకూడదు. ఏండి ఇప్పుడు నాలుగు గోళ్ల మధ్య మనం ప్రార్థన చేస్తున్నాం. నార్మల్గా ఏమైనా చేయొచ్చు ఇక్కడ అంటే ఏమైనా చేయొచ్చు అంటే అన్నీ చేయొచ్చు కదా. మొన్న శ్రీనివాసంలో కూడా ఒక ప్రార్థన తప్పు అని చెప్పాను నేను అక్కడ చేస్తుంటేనే. అంటే ఇది బయట ప్రపంచానికి కనబడదు కాబట్టి నాలుగు గోళ్ల మధ్య మనకు నచ్చినట్లుగా ప్రార్థన చేస్తాం. అది బయటికి ఇష్యూ అవ్వదు. మరి ఇక్కడ ఉన్నటువంటి మనకి ఇష్యూ కాకుండా ఉండాలంటే మళ్ళా జ్ఞానం కలిగిన ప్రార్థన చేయలే లేదా? అంటే ప్రార్థన అన్ని విధాలుగా మనం చేయకపోతే అది క్షేమాభివృద్ధి కంటే కూడా నష్టమే ఎక్కువ అవుతుంది అన్నమాట. హల్లెలూయా. కనుక ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి. చాలా క్లుప్తంగానే ముగించడానికి పూనుకున్నాను నేను. ఐ విల్ ట్రై. అలా నిన్న తెలుగులో 10 నిమిషాలు పరలోక నిమిషాలు వాక్యం చెప్పి ముగిస్తానన్నారు ఫ్రై గారు. 47 నిమిషాలు వాక్యం చెప్పారు. నాకు తప్పని పరిస్థితి అక్కడ. కానీ అంతసేపు మేము అంత ఆశపడి ఎంత దూరం ప్రయాసపడి వచ్చాం. 10 నిమిషాలు తండ్రి అని మాకు ఇబ్బంది అవుతుంది. అది దేవుని కృపేట మొత్తం ఆస్తేరా పెళ్లి ఎలా చేయాలో మొత్తం అంత స్పష్టంగా నేను ఇంకొకరు పెళ్లి చేస్తాను ఈసారి ఆ ప్రసంగం విన్నాను కాబట్టి మొత్తానికి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పిలిపిని కాంచి మళ్ళీ పైకి లేపేదాకా మొత్తం ఎలా చేయాలి ఎటు చెడ్డో నాకు ఇంకా స్పష్టత వచ్చింది. ఒక ఆయన తోరవుతున్నాడు అక్కడ. పెళ్లి కొడుకు అమ్మా నాన్న పిల్లలు మన గట్టిగా ఇచ్చేసారు. ఎప్పుడు పిల్లలో తెలీదా? 4500 పెళ్ళిళ్ళట ఆయన చేసింది. అటువంటిది ఆయనకి పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఎప్పుడు పిలవాలో చెప్తున్నారు వీళ్ళు స్టేజ్ మీద ఉండి. ఒక ఆవిడేమో మొన్న అక్కడ ముసుగు తీయలేదంటుంది. మీరు ముసుకెప్పు తీయాలో పెళ్లి కొడుకు అమ్మా నాన్న ఎప్పుడు పిలవాలో నన్ను చూసి నేర్చుకోండి అని చెప్పారు. తలా తోక లేకుండా ఆ కన్యాదానం చేసినప్పుడు అమ్మాయిని ఇచ్చేవాళ్ళు ఉండాలి అమ్మా నాన్నని. అబ్బాయి చేతికి అప్పు చెప్తారు కాబట్టి. ఈ తెక్కలోళ్ళు ఎంత తెక్కలోళ్ళు అంటే అబ్బాయి తల్లిదండ్రులు తీసుకొచ్చి పక్కన నిలబెడతారు. అంటే కన్యాదానం అమ్మాయిని చేస్తారా అబ్బాయిని చేస్తారా? అబ్బాయిని అమ్మాయికి అప్పు చెప్తారా అమ్మాయిని అబ్బాయికి అప్పు చెప్తారా? ఈ తలా తోక లేకుండా సంఘ క్రమాన్ని సంఘ నియమాన్ని వీళ్ళకి నచ్చినట్లుగా మార్చిపడేశారు అన్నమాట. నిజం చెప్తున్నాను, ఈ రోజు దేవుని యొక్క నియమము క్రమము బలహీనులము అయోగ్యులైనటువంటి మనం తెలుసుకోవడానికి దేవుడు తన దాసుని ఎన్నుకొని మనకు నాయకుడిగా మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ ఉండాలి. అంటే ఎలాగంటే ఆ బాటలో ఆ భావజాలంలో ఆ దర్శనములో మనము నడవడానికి మనం ఎప్పటికప్పుడే సిద్ధపడాలి మాట. ఎందుకంటే సాతానుడు సిద్ధపడనివ్వకుండా నువ్వు అనుకున్నటువంటిది జరగలేదు కాబట్టి నీకు నచ్చినట్లుగా చేయలేదు కాబట్టి ఒక సొంత మైండ్ సెట్ ని తయారు చేస్తాడు. దాన్ని బట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళు ఓఫీర్ మినిస్ట్రీ మీద చేస్తున్న ఒక దాడి ఏంటంటే బైబుల్లో చీకడాన్ని ఉందంట కానీ నిత్య చీకడాన్ని ఎక్కడా లేదట. ఓఫీర్ గారు ఒక ఊహతో నిత్య చీకటి గురించి మాట్లాడాడట. నేను ఎట్టాను ఆల్రెడీ చీకటి సంబంధులు ఇంకో చీకటి కోసం మాట్లాడుతున్నారు, చాలా ఎంతగా ఉందని ఎట్టాను అక్కడ. వీళ్ళే చీకటి సంబంధులు ఇంకో చీకటి కోసం మాట్లాడుతున్నారు. వీళ్ళు ఆర్టీఎఫ్ టీం వాళ్ళందరూ కలిపి. ఎంత మూర్ఖత్వమో నిజమే. భూమి మీదకి పాపం ఎలాగొచ్చింది అంటే సండే స్కూల్ పిల్లల నుండి ఆదామవ్వ పండు తిన్నాడని అందరూ చెప్తున్నారు కదా. అదే కథ పాస్టర్ గారు చెప్తున్నారు. అసలు ఆదామవ్వలు పండు తినక మునిపే వాళ్ళ దగ్గరికి సాతాను వచ్చాడు కదా, వాడు ఎలాగ సైతాన్ అవ్వాడు. అదే సంగతి అర్థమవుతుందా? ఇప్పుడు పాపం ఎలాగొచ్చిందంటే దేవుడు ఆజ్ఞను అతిక్రమించి పండు తిన్నారు, అందువల్ల పాపం వచ్చింది. ఇది క్రైస్తవ సమాజం అంతా తెలుసుకున్న సత్యం. మరి ఆ పాపంలో పడేయడానికి సర్ప రూపంలో సాతాను అవ్వ దగ్గరికి వెళ్ళాడు కదా. ఎప్పుడు సర్పము ఈ సాతాను ఈ లూసిఫర్ సైతాన్గా మారాడు? దేవుని యొద్ద నుండి ఎందుకు తొలగించబడ్డాడు?
వాడు అలా మారిపోవడానికి కారణం ఏంటి అంటే దీని గూర్చి బత్తాయిలకి క్రైస్తవ బత్తాయిలు మాట ఇవి. హల్లెలూయా. మనకు 2 రకాల బత్తాకాయలు ఉన్నాయి. ఒకటి దుర్బోధులు బత్తాకాయలు ఒకటి, 2 మతోన్మాదులు బత్తాకాయలు ఒకటి. అవసరం పెట్టి కోసి కారం పెట్టుకుంటారో లేకపోతే రసం చేసి తాగుతారో, మీకు ఏది ఇష్టమైతే అది. ఒకసారి నాకు అది కట్ చేసుకుని కారం, సాల్ట్, ఉప్పు కారం పెట్టి దాన్ని అలాగా నాలుగు మీద అయితే చేయాలనిపిస్తుంది అన్నమాట. కొన్నిసార్లు తినడానికి ఓపిక లేనప్పుడు రసం పిండేసి తాగేది అనమాట. ఇప్పుడు ఈ 2 బత్తాయిలను కూడా అలాగే చేస్తా అనమాట. హల్లెలూయా. కాబట్టి 2 రకాల బత్తాయిలు ఉన్నాయి మన ముందు. ఒక రకం బత్తాయిలనేమో రసం చేసుకుని తాగుదాం, ఒక రకం బత్తాయిలనేమో కోసి కారం పెట్టుదాం. హల్లెలూయా. ఎంత మూర్ఖంగా, ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు ఒకప్పుడు, ఈ జొనాథన్ గారు వాళ్ళ బ్యాచ్ కూడా ఒకప్పుడు సత్య ప్రవక్త కొరకు నా దగ్గర ఉన్న వీడియోలో మా ఇంటికల్లో ఈ దర్శనం ఎప్పుడు నెరవేరుతుంది, దర్శనం నెరవేరకుండా నేను చచ్చిపోతానేమో అని భయపడ్డాను, ఎన్నో రోజులు ఏడ్చిన రోజులని అని చెప్పాడు ఆయన ఇంటికి వచ్చి చిన్నవలసల్లో. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన ప్రసంగాల మీద, పుస్తకాల మీద ఎందుకు దాడి చేస్తున్నారు ఏంటి? ప్రవక్తని నమ్మి వెంబడించి, సత్యం ఇదేనని వెంబడించి దాని కొరకు కొన్ని కఠిన పరిస్థితులు ఎదుర్కొని ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఇలా దిగజారిపోతున్నారు అంటే, దుష్టుడు ఎవరిని మింగుదనాన్ని ఒక్కొక్కరిని పట్టుకుంటూ ఉంటే ఎలా మింగుతాడంటే, ఒక వ్యక్తి దైవ ఆలోచనకు వేరుగా దేవుని స్వభావానికి వ్యతిరేకంగా తను తాను ఉండడానికి ఫిక్స్ అయిపోతాడు చూసావా, అట్టు వారిని కదుపుతాడు మాట సాతానుడు. లేకపోతే ఈ 128వ కీర్తన అనుకుంటాను, ఒకసారి మనం కీర్తన గ్రంథాలను కొద్దాం. అటు వారు ఎలాగుంటారో చెప్పింది మాట. 125వ కీర్తన మొదటి వచనం, శరణం. యెహోవాయందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుందురు. చాలండి. అంటే కొంతమంది ఎలా ఉన్నారట, నిత్యము కదలని సియోను కొండ. అంటే కదలని కొండ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఆ కొండని కదిపారు కదా. అంటే అర్థం ఏంటంటే కదిపారు కానీ అది కదలలేదని అర్థం, అంతే కదా దాని అర్థం. అంటే చాలా మంది భక్తులను, చాలా మంది దేవుని పిల్లలను సాతానుడు కదుపుతున్నాడు సత్యం నుండి తప్పించడం కొరకు, ఈ భూమి మీదే లేకుండా చేయడం కొరకు, ప్రవక్తకు వ్యతిరేకంగా బ్రతకడం కొరకు అనేక రకాలుగా కదుపుతూ ఉన్నాడు. నేను ఒక మాట చెప్తున్నాను, ఎలా ఆడు కదుపుతాడంటే మనం అవకాశం ఇచ్చినటువంటి వారం అవుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరు ఇలా చూడండి, నేను చచ్చిపోతున్నటువంటి స్థితిలో నుంచి బ్రతికాను, ఇలా చూడాలి అందరూ కూడా, చాలా అవసరం అది. బ్రతికాను, పెళ్లి చేసుకుంటున్నాను. ఆ పెళ్లి చేసుకోవడానికి నేను పన్నెట్టుకుండా ఇక్కడ నుంచి హైదరాబాద్కి ప్రయాణం చేసి వెళ్ళి, దైవజనుడా నాకు పెళ్లి ఫిక్స్ అయింది, మ్యారేజ్ ఫిక్స్ అయింది కాబట్టి ఆ డేట్ మరి మీరే నిర్ణయించాలి, మీరే చేయాలి నా పెళ్లి అని అంటే, ఆయన్నే తనకు నచ్చినటువంటి ఒక డేట్ ని ఫిక్స్ చేసి చెప్పారు. అది అనౌన్స్ చేసుకున్నాం, కార్డులో ప్రింట్ చేసుకున్నాం, ఊరు వాడ మొత్తం అందరికి పంచుకున్నాం, అయిపోయింది. తీరా అంతా అయిపోయినటువంటి తర్వాత ఇప్పుడు వారం రోజులు కాదు, సోమ పెళ్ళి, ఆదివారం, శనివారం, శుక్రవారం, లక్షవారం, 4 రోజులు ఉంటుండగా పెళ్లికి పాస్టర్ గారు రావడం లేదని నాకు ఫోన్ వచ్చింది. ఎలా ఉంటుంది నాకు ఇప్పుడు చెప్పండి? ఇంట్లో చేసేసుకుంటాను పెళ్లి, లేకపోతే ఇంట్లో చేసేసుకుంటాను అనమాట. అమ్మాయి తరపు నుంచి 10 మంది, అబ్బాయి తరపు నుంచి 10 మంది. ఈ ఫంక్షన్ హాల్ పెట్టుకోండి, ఇంత ఖర్చు పెట్టుకోండి, అందరికి ఇంత సోయింగ్ ఎందుకు? దైవజనం లేనప్పుడు ఇంట్లో చేసేసుకుంటాను పెళ్లి, అన్ని లక్షలు అప్పు అవుతుందా నాకు? అప్పుడు 4 రోజులు ఫోన్ వచ్చింది, చిన్నడా రావట్లేదు అని చెప్పేసి ఫోన్ చేశారు. షాక్ అయ్యాను ఒకసారి. అని వెంటనే ఏం చేశానంటే, లక్షవారం పగలు ఉదయం ఫోన్ చేశాను. వెంటనే ఓఫ్రై గారికి అటెంప్ట్ చేశారు. వెంటనే ఆయన అన్నమాట చెప్పిన, సారీ బేటా, నేను చాలా ట్రై చేశాను, రాలేకపోతున్నాను అని చాలా బాధతో మాట్లాడారు. నాకు సారీ చెప్తున్నారు. నాన్నగారు మీరు అలా అనకండి, నాన్నగారు ఒకవేళ మీరు ఫ్లైట్లో రాగలిగితే ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను అన్నాను. బేటా ఫ్లైట్కి చాలా కష్టం, ఫ్లైట్కి కూడా బోల్ ఇబ్బంది పడాలి, చాలా కష్టం ఫ్లైట్లో రావాలన్నా అని చెప్పారు. మరి మన ఫ్లైట్ అంటే విమానం ఎక్కేసి ట్రిష్వన్ వచ్చేస్తాం అనుకుంటాం, ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి బోల్ తలకాయ ప్రాణం తోక వచ్చేస్తుంది. 2-3 గంటల ముందు ఉండాలి అక్కడ, బోల్ కష్టపడాలి. అండి జిల్లాలు, రాష్ట్రాల వరకు నో ప్రాబ్లం, ఇంకా ఉన్నాయి, ఇంకా బోల్ తతంగ పడాలి. వేరే దేశాలకు వెళ్ళాలంటే ఫ్లైట్కి చాలా కష్టం.
అలా రావడానికి కూడా నా శరీరం సపోర్ట్గా లేదమ్మా, చాలా కష్టంగా ఉందని చెప్పారు. క్యాన్సర్తో ఉన్నాడు ఆయన, భయంకరమైన పరిస్థితులకు వచ్చేసాడు ఆయన. చర్చిలో కబోర్డ్ దగ్గర ఉన్నది మా మ్యారేజ్ ఫోటో. ఉఫ్రి గారు అప్పుడు ఎలా ఉన్నారు చూడండి, మొత్తం రూపం లేదు. అప్పుడేమో బక్కగా ఎండిపోయారు, ఫేస్ మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోయి బాగాలేదు అసలు అని. ఇది పరిస్థితి. తండ్రి లేడు, తల్లి లేడు, చాలామంది ఆత్మీయ అనుబంధం అనేటువంటి తెగిపోయినాయి. ఇప్పుడు దైవజనుడు నాయకుడు కూడా లేకుండా నాకు పెళ్ళ అంత అవసరమా పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి ఏడ్చాను రూమ్లో. అప్పుడు దేవుడు మొత్తం మీద ఒక ఆలోచన ఇస్తే, నేను ఉఫ్రే గారిని అడిగింది ఏంటంటే, నాన్నగారు మీరు లేకుండా పెళ్లి చేసుకుని నాకు ఇష్టం లేదు, అయితే ఒక చిన్న ఆలోచన నాకు ఒక ఉంది నాన్నగారు అంటే చెప్పాట అన్నారు. వీలైతే అమ్మాయిని తీసుకుని మీ దగ్గరికి వచ్చేస్తాను, మీరు మామూలుగా చేసేసండి, అమ్మాయిని తీసుకొని వస్తే మీ ఆశీర్వాదం కావాలి నాకంటే. నవ్వుకున్నారు మాటకి. ఇప్పుడు వచ్చి ఎవరు కూడా అటువంటిది చెప్పలేదంట ఓఫిర్ గారికి. ఓఫిర్ మినిస్ట్రీలో జోసఫ్ పెళ్ళి ఒక వింతగా జరిగింది, ఫస్ట్ టైం అట. ఎందుకంటే దేవుడు నీ ఉన్న ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు ఒక శ్రేష్టమైన, అసలు ఓఫిర్ గారు రావట్లేదని బాధతో ఉండి పెళ్లి క్యాన్సిల్ లేకపోతే వాయిదా వేసుకొని పోతే 12 శుభ్లాకుల ఖర్చులు, ఆ ఫంక్షన్ హాల్కి ఇచ్చిన డబ్బులు లేకపోతే లేదు, ఆయన బాగున్న తర్వాత చేసుకుని ఎన్ని రకాలు చేసుకోవచ్చు. కానీ దేవుడు ఆలోచన ఏంటి, అమ్మాయిని నొప్పించుకుని నీ దగ్గరకు వచ్చేస్తాను నాన్నగారంటే అంత నవ్వడం అయిన మాటకి. వచ్చిన బేట అని చెప్పేసి అన్నారు. వెంటనే అమ్మాయి వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను, వాళ్ళ అక్క లిఫ్ట్ చేసింది, అమ్మ నా పరిస్థితి నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి. అటు ఇటు తీసుకెళ్తే డబ్బులు లేవు మా దగ్గర, మనుషులు తీసుకెళ్ళడానికి. మధు మా ఆయన వస్తానంటే నా బాధ మధుకు తెలియదు. ఎవరిని తీసుకెళ్ళకుండా మేమిద్దరం వెళ్ళిపోయి ఏండి మొత్తం మీద వెళ్ళిపోతే ఎంతో అద్భుతంగా హౌసింగ్ బోర్డు అక్కడ చర్చ్ ఆఫీసులో ఒక 10 మంది సేవకులు అందరినీ పిలిచి పూలదండలో మాకు పెళ్లి చేసేసి మటన్ బిర్యానీ పెట్టి మళ్ళీ ఊరికి పంపిస్తే ఇంటికి వచ్చిన వెంటనే పెళ్లి కొడుకుని చేసి పెరుగన్నం పెట్టారు. బిర్యానీ తిని చూసినోడికి పెరుగన్నం పెట్టారు. మొత్తం మీద శనివారం అయ్యింది పెళ్లి కొడుకుని, శుక్రవారం పెళ్లి అయింది అక్కడ, శనివారం ఊర్లోకి వచ్చాం, ఆదివారం ఆరాధన, సోమవారం మళ్ళా యథావిధిగా శుభలాక్లో రాయబడినట్లుగా రెండోసారి పెళ్లి చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఇంత ఖర్చు పెట్టుకుని డేట్ మీరే ఇచ్చారు, ఇప్పుడు లేక ఇంత కష్టంలో ఉన్నాను, ఇది డేట్ అన్ని మీరు పెట్టిన తర్వాత నా పెళ్లి చేయడం రావడం మానేసి చూసావు ఓఫిర్ గారు అని ఆయన మీద నెగిటివ్ ఆలోచన పెట్టుకునే అవకాశం ఉందా లేదా? ఇంకా చాలా మంది సేవకులు అన్నారు, ఓఫిర్ గారు అని పేరెట్టావు, అందులోనూ ఓఫిర్ గారు రాలేదు, అదేం పని అయ్యా అని చెప్పి అన్నారు. వాళ్ళకి ఎంతది అర్థమవుతుందా? అదే అంటున్నాను. ఏంటి నువ్వు అన్నావు జరగలేదు, నువ్వు చెప్పావు వస్తానన్నావు రాలేదంటే అక్కడ దైవజనుడు కావాలని మానేశాడు. అర్థం చేసుకోవాలి. అపార్థాలు చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి బోల్డ్ అన్ని కారణాలు, బోల్డ్ అవకాశాలు సాతానుడు ఇస్తాడు. ఇప్పుడు ఓఫిర్ గారి మీద నెగిటివ్ ఆలోచన కలిగి ఉండి చూసావా నాకు రాలేదు అంటే, మాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి వేరే వాళ్ళైతే ఓఫిర్ గారు ఏదోలాగా వచ్చేసినాం, అది మేము పల్లెటూరు నార్మల్ వ్యక్తులు కాబట్టి రాలేదు చూసావా, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాను నా దగ్గర రావట్లేదని నేను అనుకోవచ్చు. అనుకుంటే నేనే నష్టపోతాను. అలా అనుకున్న తర్వాత సాతాను మెల్లగా ఏం చేస్తాడంటే, నువ్వు ఎంతవరకు జారుతావో అంతవరకు జారేలాగా ఒక ప్లాట్ఫామ్ నీకు సిద్ధపరుస్తాడు. ఇదే జరుగుతుంది ఇప్పుడు క్రైస్తవ సమాజంలో. తప్పిపోయిన అందరూ ఊరికే తప్పిపోలేదు, ఇదే జరుగుతున్నది మాట, ఇదే జరుగుతుంది. ఈ విధంగా దేవుని శక్తిని రుచి చూచి దేవుని ప్రేమను పొందుకుని దేవుని వలన మేలు పొందుకున్న అనేకులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనూ ఇదే భూమి మీద లహరి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎన్నో కార్యాలు చేశాడంట దేవుని నామం పేరట. అన్ని జరిగినటువంటి తర్వాత అందరూ గణపరిచి అందరూ అతన్ని మెచ్చుకుంటూ అందజేస్తే చివరికి ఆయన చెప్పింది ఏంటంటే, నేనే దేవుని అని చెప్పి. మనిషి ఇప్పుడు ఆయన ఆరాధించే వాళ్ళు 10 మంది అన్నారు. అన్న ఇక్కడ ఉందా, ఇప్పుడు అది ఇక్కడ ఉందా, బోర్డు ఉంటుంది మనకి ఇక్కడ జంషెట్టి అవతలికి వెళ్ళిన తర్వాత లహరి కృష్ణ ధ్యాన మందిరం అని చెప్పేసి రకరకాలుగా కార్యాలు చేసినాడు ఆయన. ఇలాగ దుష్టుడు ఆది కాలంలో ఆదామవ్వలను మాత్రమే కాదు, ఒక్కొక్కరిని పడదీస్తూనే ఉన్నాడు. దైవశక్తి ఎలాగుందో అంధకార శక్తులు అలాగే ఉన్నాయి, కనిపించే శక్తులు ఎలాగ ఉన్నాయో కనబడిన శక్తులు అనే ఉన్నాయి. అయితే ఎందుకు ఈ లేఖనాన్ని నేను ఎత్తుకోవడానికి కారణం ఏంటంటే, దేవునికి అసాధ్యం అంటే అట్టి వారిని మార్చడం, నీకు నాకు అసాధ్యం ఇంకొక వ్యక్తిని మార్చడం. వాళ్ళు మారతారో లేదో తెలియదు, ప్రార్థన చేస్తాం అంతే. కానీ దేవుడికి అసాధ్యం అంటే ఇంకొకరిని మార్చడం, ఇంకొకరిని నూతన పరచడం. అంటే దేవుడే మార్చలేనంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారంటే వీళ్ళు 100% మరొక సైతాను పిల్లలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. అంతే కదా, సైతాన్ ఎంత మారడు, వాడు నాశనే తప్ప వారు మారడు.
అలాగే మిగిలినటువంటి వారు మనుషులే కదా. మనిషి మారడా అంటే మారే అవకాశం ఉందా లేదా? ఉంది. కానీ వీళ్ళు చూడండి, ఎట్టి పరిస్థితులను మారాడు కాక మారడట. అంటే సాక్షాత్తు వీళ్ళు దేవునిలో, అంటే బైబిల్ ఏం చెప్పిందంటే 1 కొరింథీ పత్రిక 3:16 ప్రకారంగా మీ దేహము దేవుల ఆలయం అనియు మీలో దేవుని ఆత్మ నివసించున్నాడని మీరు ఎదురా అని అంది. అంటే మనమే దేవునికి ఆలయం అంట. దేవుని ఆత్మ మనలో నివసిస్తాడట. ఇప్పుడు ఎట్టివారిలో మారు మనసు పొందడం అసాధ్యం అని ఎంచబడినటువంటి అట్టివారిలో ఇప్పుడు ఏ ఆత్మ ఉంటది? దెయ్యం ఆత్మ ఉంటది 100%. అంటే వాళ్ళకి అది ఎట్టి పరిస్థితుల్లోన మారు మనసు అనేది కలగ చేయనదు. అది హృదయ కాఠిన్యము. ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ అనేది చూస్తుంది. అపార్థములో ప్రతిది వ్యతిరేకత కలిగినటువంటి స్వభావము. అంటే సాక్షాత్తు పౌలేమన్నాడంటే క్రీస్తే నాలో జీవిస్తున్నాడని చెప్తే, ఇప్పుడు ఇటువారు ఏం చెప్పాలి? ఇప్పుడు దెయ్యమే నాలో జీవిస్తుందని చెప్పుకోనని అర్థం వాళ్ళకి. అంతేనా? అంతే రెడ్డి, దెయ్యమే జీవిస్తుందంట. అందుకని ఒక ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్. దేవుడు ఏండి ఇప్పుడు చీకట్లో దెయ్యం ఉందని పిల్లలకి భయపెట్టి భోజనం తినిపించో లేకపోతే బొజ్జో పెడతాం. అలా దేవుడు లేఖనములలో జరుగుతున్న సంగతులను బట్టి మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, బి అలర్ట్, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడతాలకు నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు, ఎలా పడతాలా ప్రవర్తించడానికి వీల్లేదు. జాగ్రత్త. దేవుని కార్యాలను రుచి చూసి దేవుని వలన మేలు పొంది ఆయన ద్వారా అద్భుతాలు పొందుకున్న తర్వాత నీవు ఇదంతా రుచిని చూసిన తర్వాత దేవుడే మారు మనస్సును కలుగు చేస్తుండగా దానిని పొందుకోలేనటువంటి దుష్ట సంబంధమైన వ్యక్తులుగా మనమంట కలిసిపోకూడదట. అనేకులా ఏం చేశారంట? తప్పిపోయారట. అలాగా ఇంకా ముగించేస్తున్నాను నేను, ఎందుకంటే అది చాలా అక్కడ కదిపితేనే ఇంత మొక్క వచ్చింది. ఇంకా లోపలికి వెళ్ళేసరికి మొత్తం అదంతా పెద్ద జాన్తాడంత అవుతుందండి అదంతా కూడా. హల్లెలూయా. నేను చదువుతున్నాను మళ్ళా చూడండి 6:5. దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, మళ్ళా శక్తులు యుగ సంబంధం ఏంటని మళ్ళీ అక్కడికి వెళ్తే అది ఇంకో కోవలోకి వెళ్ళిపోవాలి. అందుకే నేను అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. పై విషయమే చెప్పేస్తున్నాను ఇక్కడ. అనుభవించినటువంటి తర్వాత తప్పిపోయిన వారంట. అంటే ఇవన్నీ అనుభవించిన తర్వాత అంట వీళ్ళు ఏమయ్యారట? తప్పిపోయారంట. మళ్ళీ యూదా పత్రికలు కూడా కొంతమంది తప్పిపోయారట. నక్షత్రాల వల్లే ఒక వెలుగు వెలిగారంట, ప్రకాశించారట. బిలాము గాని ఇలా కొంతమంది ఉన్నారు. ఒక వెలుగు వెలిగారు నక్షత్రాల్లాగా. వాళ్ళందరూ ఏమయ్యారట? మార్గం తప్పి తిరుగు చుక్కలట, తప్పిపోయినటువంటి వ్యక్తులంట. అలా అటువంటి వారిని దైవ ఆలోచనలో నుండి, భావజాలంలో నుండి, దేవుని స్వభావంలో నుండి వీళ్ళు తప్పిపోయి దేవుని సన్నిధిలో ఏదో అలాగా ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మారు మనసు అనేది కలగదట. దేవుడు అటు వారిని నూతన పరచుట, మారు మనసు కలిగించి మళ్ళా నూతన పరచుట దేవుడికి అసాధ్యం అంట. అంటే వాళ్ళు ఏంటంటే తమ్మును తాము 100% అపవాదికి వాళ్ళు అప్పగించేసుకున్నారు మాట వాళ్ళు. అందుకే లేఖనాలు ఏం చెప్తాయంటే, నీవైతే దేవునికి అప్పగించుకోవాలి, మనమైతే దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకున్నాడు ఎవరు? ఒక బీద లాజరు. అందుకే తను ఒక కదలిని సియోను కొండలాగా ఉండిపోయాడు. ఏంటి చాలా మందిని ఇలా కదిపితే బోలు మంది కదిలిపోయి తొట్టెలిపోయి తొలగిపోయారు. రోగి బలహీనుడు బీదవాడే. ఒక వీడియో క్లిప్ చూశాను మొన్న. ఏంటి ఒక బక్కోడి మాట మొత్తం ఎముకలు కూడా ఉంది. నిజమే, ఎముకలు కూడా ఉంది. మళ్ళీ పైన కండ కూడా లేదు మొత్తానికి. అంత బక్కోడు ఉన్నాడు మాట. ఒకడు చాలా పుష్టిగా బలవంతుడిగా ఉన్నాడు మాట. ఆ బలవంతుడు ఇతన్ని దవడ మీద కొట్టాడు. బాగా ఉన్నవాడు తట్టుకున్నాడు బక్కోడు. ఈ బక్కోడు ఇంకా చెయ్యలా మడతెట్టాడు. ఆ వీడియోలో ఈ చెయ్య మామూలుగా దుమ్ములతో ఉన్నాడు. ఈ చెయ్యలా మడతెట్టుకోండి లాగొడతా ఆయన మొత్తం మామూలు కాదు, మొత్తం లెగుతులేదు ఇంకాడు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? అలాగా బక్కోడు చూడడానికి వికారంగాను వింతగాను ఎందుకు పనికిరానుగా ఉన్నటువంటి బీదలాదరిని కదిపేద్దాం. ఎంత ఈ ధనవంతున్నే కదిపేసి ఎప్పుడో ట్రాక్ తెప్పించేసాను నేను. ఈడంతా నాకు అనుకున్నాడు సైతాన్ని కదిపేయడానికి. అది కొండది కదిపేయడానికి ట్రై చేశాడు కానీ కదపడానికే కదలని సియోను కొండది మాట. దేవుని పిల్లల మనం ధనవంతులైనా భేదవారమైనా ఏండి ఆరోగ్యంలున్నా ఆరోగ్యం లేకపోయినా సాతాను నిన్ను సత్యములో నుండి, క్రమములో నుండి, దైవజనుడు భావజాలం నుండి సనుక్కుని తప్పిపోయేలాగా అనేకమైనటువంటి ట్రాక్స్ వాడు పెడుతూ ఉంటాడు మాట. ఉరుళ్ళు వడ్డుతాడు మాట. అర్థమవుతుందా? ఉరుళ్ళు వడ్డుతున్నప్పుడు మనం కదిలిపోకుండా ఉండాలట. మనం కదిలిపోకుండా ఉండంటే ఏం చేయాలంటే
దేవుని యొక్క వాక్య ప్రభావాన్ని మనం పొందుకుని తీరాలన్నమాట. అంటే మన ముందు ఉన్నటువంటి వారు మరి పొందారా పొందలేదంటే పొందారు కానీ వారు దైవ స్వభావానికి వేరుగా తమకు నచ్చినట్లుగా ఉన్నారన్నమాట. అంటే దానివల్ల ఏమవుతుంది? ఖచ్చితంగా చెప్తున్నారు, రే మాట కదా అసలు మా తీసిపాడుతాను మళ్ళీ. దేవుని సంఘములో దేవుని పిల్లలందరికీ కూడా గాయము దేవుడు చేస్తాడు, ఇది దైవ చిత్తం. యేసునందు విశ్వాసించి రక్షణ పొందిన ప్రతి వారి జీవితానికి కూడా కొన్ని గాయాలు ఉంటాయి. గాయాలు ఎందుకన్నా ప్రసంగం చేశాను నేను, అందులో వినండి, నెట్లో ఉంది. ఎందుకో దేవుడు ఆ పేర్లతోటి ఆ పేర్లు ఇచ్చాడు కాబట్టి ఇంకో చెప్తే వింటాం, బాగుంటుంది, అవకాశం ఉంటుంది. నేను అలా చెప్తేనా దేవుడు ఎలా మాట్లాడి అని ఇంటికి వెళ్ళిన తర్వాత అది నేను ఎత్తుకుని ఆ ప్రసంగం వింటాను. మళ్ళీ నైట్ వింటూ ఎంత టైం అయినా వింటాను మళ్ళీ ప్రసంగం. అది గంటన్నరైనా అంతసేపు అయినా సరే. ఖచ్చితంగా గాయాలు ఉంటాయంట, అది అవసరం అంట. ఈ గాయాలు మనల్ని ట్రాక్ తప్పిపోకుండా కాపాడతాయట. ఈ గాయాలు మనల్ని దేవుని కృపను వదులుకోకుండా కాపాడతాయంట. ఈ గాయాలు మనల్ని సనుక్కోకుండా, దేవునికి అవిధేయులు కాకుండా, పరిశుద్ధతను పోగొట్టుకోకుండా ఈ గాయాలు కాపాడతాయంట. అందుకు గాయాలు అవసరం అండి. డాక్టర్ గారు ఇక చేశారు ఆపరేషన్. నాకు ఇంకా నా కడుపు మీద ఈ పిల్లలు మా వసంత రంజిపో డాడీ దెబ్బ తాకిందా ప్రార్థన చేస్తాను అన్నారు వాళ్ళు. ఎవరో అంటే డాక్టర్ అని చెప్పి డాక్టరా అన్నాడు ఆ రంజిత్ గడ్డ. అంటే ఇంత పొడుగు చీరేసారు కడుపుకి, ఇంకా మచ్చ అలాగే ఉంది, 22 కుట్లు పడ్డాయి కడుపుకి మొత్తం అంతా. ఊపిరిగా చూసి ఎలా బతికావు బేటా అని చెప్పేసి బాధపడ్డారు 2012లో ఇది చూసిన అది ఆపరేషన్. అంటే డాక్టర్ నాకు గాయం చేశాడు, అంటే నాకు కావాలని మచ్చించి అందరూ చూసినప్పుడు జోసఫ్కి మచ్చ ఉంది అని చెప్పుకోవడానికి చేశాడా? నాకు మేలు కలగడానికే కదా ఆ గాయం చేసింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీద మనకి కొన్ని గాయాలు చేస్తాడు ఆయన. అందుకే గాయపరచువాడును నేనే, గాయం కట్టువాడిని మళ్ళీ ఆయనేనంట. అందుకని గాయం చేసినప్పుడు కూడా నువ్వే ఆయన వైపు చూడాలి. ఆ గాయం బాగు చేసినప్పుడు కూడా తండ్రి అని చెప్పేసి ఆయన వైపు చూడాలి. గాయం అయిందా మళ్ళీ నీ దగ్గర రాని చూడు అని వెళ్ళిపోతే ఎవరు కడతారా గాయాన్ని? దేవుడే గాయపరిస్తే ఆదరించుకోవడం ఇంకొకడు ఉంటాడా? ఉండడు మనకెవరును. కాబట్టి అక్కడ అనేకులు అంతా తప్పిపోతూ ఉన్నారు. అది తప్పిపోయి ఏం చేస్తున్నారు వీళ్ళు? తమ విషయములో చూడండి, చాలా వాక్యాలు ఉన్నాయి అక్కడ, చాలా విషయాలు. తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. అది సంగతి. అర్థమవుతుందా? ఇప్పుడు దావీదులో తప్పుందా లేదా? బోలు మందులో మోషేలో తప్పులున్నాయి, దావీదులో తప్పులున్నాయి. ఏంటి అబ్రాహం అబద్ధం ఆడాడు. ప్రతి భక్తుడు మనుషుడే గనక వారిలో ఉండవలసినటువంటి లోపాలు బలహీనతలు అనేవి ఉన్నాయి. కానీ వాళ్ళు ఇలా చూడండి, వాళ్ళు దేవునిని బాహాటంగా సిలివేసేటువంటి రీతిలో బ్రతకలేదు. దేవునిని వాళ్ళ బ్రతుకు ద్వారా అవమానం పరచలేదు. వాళ్ళకి తప్పులు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. దాని నుండి వాళ్ళు మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డారు. కానీ కొంతంకారమైనటువంటి భాష ఉంటది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు. కానీ తను పడుకున్న తన పొరుపే కొట్టుకుని పోయేంత పశ్చాత్తాపము కన్నీళ్లతో, అయ్యో నేను తప్పు చేశానే, నేను దేవుణ్ణి అవమానపరిచానే అని పశ్చాత్తాపడ్డారు భక్తులు. అట్టి వారికి మారు మనసు పొందుట అసాధ్యము కాదు, సాధ్యమే. వాళ్ళకి ఎవరు వాళ్ళని నూతన పరచడం. కానీ వీళ్ళు బాహాటంగా దేవుణ్ణి సిలివేస్తూ దేవుని అవమానపరచడమే వీళ్ళకి నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉంటే అన్ని చూసిన తర్వాత కూడా మళ్ళా అట్టి వారిని, అందుకే బైబిల్లో కయ్యను ఉన్నాడు, మార్మన్స్ ఇవ్వడానికి అవకాశం లేదు కయ్యనికి, మళ్ళా లోతరపరచడం లేదు. బిలాం ఉన్నాడు, ఇస్కరియోతు యూదా ఉన్నాడు, మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందండి చేయడం? అందుకే వాళ్ళు పుట్టపోవడమే మేలు అన్నాడు ఇస్కరియోతు యూదా కోసం. కాబట్టి మనమైతే మన జీవితంలో మన బలహీనతలు మన లోపాన్ని పెట్టి తప్పైపోయిందని ప్రభు దగ్గర క్షమాపణ పొందుతూ ఉండాలట. హల్లెలూయా. చూసుకోవాలంటే మన జీవిత దినాలను బట్టి మన విషయమే దేవుడు మన ద్వారా సిలువేయబడుతున్నాడా, మరలా మన ద్వారా మన దేవుడు అవమానం పొందుతున్నాడా? దేవాటి రీతిగా ఉండకూడదయ్యా అని స్థిరముగా సత్యము కొరకు మనం రోషం కలిగి ఉండాలి. ఆ 125వ కీర్తన 1వ చరణం ప్రకారంగా నిత్యము కదలని సియోను కొండలాగా దేవుని ప్రేమ యందు, దేవుని ఆలోచన యందు, దేవుని మాట యందు నిలకడగా స్థిరత్వాన్ని కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎంతో మురికి లోకంలో మనకు కలిగిన దేవుడు మరలా ఏం చేస్తాడంటే తన కృపతో మనల్ని కనికరిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు, కృప చూపెడతాడు, కనికరిస్తాడు మాట. అంతేగాని ఆ కోవలో ఉన్నటువంటి వ్యక్తులను మళ్ళా కనికరం అనేది వాళ్ళకి ఉండదు. అటు వారిని నూతనపరచుడు అసాధ్యం. అంటే అర్థం ఏంటంటే అటు వారు సాతాను ఉండేటువంటి స్థలంలో ఉంటారని అర్థం.
అటు వారు సాతాను పొందుతున్నటువంటి ఆ భయంకరమైన ఉగ్రతను పొందుకోవడం కొరకు వారు దేవుని సన్నిధి నుండి తోసివేయబడ్డారు, వెలివేయబడ్డాడు అని అర్థం మాట. ఇవన్నీ మనకు ఒక పాఠాలు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు తన ప్రేమను ఎందుకు రుచి చూడాలంటే తప్పిపోవడానికా, గట్టిగా పట్టుకోవడానికి. దేవా ఇంత గొప్ప దేవుడు ఎవరు ఉన్నారు నాకయ్యా, నిన్ను ప్రాణం పోయినా నేను, అందుకే ఉన్నాయి కదా పాటలు, ప్రాణం పోయినా బోల్ పాటలు ఉన్నాయి, మంచి మంచి పాటలు వచ్చేసాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో తండ్రి నువ్వు నాకు మారు మనసు కలుగు చేయగా అది పొందుకోలేనటువంటి స్థితిలో నేను ఉండకూడదు ప్రభువా. దేవా నీ ఆలోచన చొప్పున నువ్వు నాకు ఇస్తున్నటువంటి మనసును నేను ఎప్పటికప్పుడే పొందుకుని కొనసాగే కృప నాకు దయచేయండి అంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన